హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్ జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడంతో దుమారం రేగింది. జై పాలస్తీనా అంటూ ఓవైసీ చేసిన నినాదంపై అధికార బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో లోక్సభలో రగడ తలెత్తింది. అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. रिकॉर्ड में नहीं रहेगा। अरे आपस में बात करिए। अरे मूल पाठ में जो विषय नहीं है वो रिकॉर्ड में निकाल दीजिए, रिकॉर्ड से निकाल दीजिए। हो गया, अब रिकॉर्ड से निकाल देंगे। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, जय फलस्तीन, जय फलस्तीन। पाठ से अलग यदि कोई विषय है तो उसको रिकॉर्ड में नहीं रखेंगे। रिकॉर्ड में नहीं रहेगा। अरे आपस में बात करिए। अरे मूल पाठ में जो विषय नहीं है वो रिकॉर्ड में निकाल दीजिए, रिकॉर्ड से निकाल दीजिए। హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్ జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడంతో దుమారం రేగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఒక సంచలనం నమోదైందని చెప్పుకోవాలి. ముందుగా తెలంగాణ నుంచి ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయాక నెక్స్ట్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి ముందు కూడా అంతా పార్లమెంట్ లో ఎలాంటి అలజడి వాతావరణం లేదు. కానీ ఒక్కసారిగా అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారోత్సవం చేశాక ఒక్కసారిగా కూడా అలజడి రేగిందని చెప్పుకోవాలి. దానికి ఆయన మొదటగా కూడా తన ఖురాన్ని కోట్ చేస్తూ కూడా ఆయన మొదటగా కూడా ఆయన ప్రారంభించారు ప్రమాణ స్వీకారోత్సవాన్ని. కానీ అనంతరం మధ్యలో ఆయన ఒక్కసారిగా కూడా అకస్మాత్తుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ మిడిల్ ఈస్ట్ లో మనం చూసుకుంటే ఇటు ఇజ్రాయెల్ కి హమాస్ కి యుద్ధం జరుగుతోంది. దాదాపు 4-5 నెలలుగా కూడా ఎడతెరిపి లేని యుద్ధం జరుగుతోంది. అటు పశ్చిమాసియాలో ఉన్న అన్ని అరబ్ కంట్రీస్ కూడా ఒకవైపు ఉన్నాయి, ఇజ్రాయెల్ ఒక దేశం వైపు ఉంది. సో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారాయి. ఎందుకంటే మనం రీసెంట్ గా కూడా చూసుకుంటే ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీ కూడా మరణించడం ఆకస్మికంగా, దాని వెనుక కూడా అంతర్జాతీయంగా ఏమైనా కుట్ర ఉందని కూడా చర్చ జరగడము. ఇప్పుడు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఒక క్రైసిస్ ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఏంటి? మరోసారి కూడా మతం పేరిట కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా అసదుద్దీన్ ఓవైసీ మరో రాజకీయం ప్రారంభించాడా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అనంతరం కూడా బీజేపీ మహిళా మోర్చాకి చెందిన నాయకులు కూడా అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సింది కూడా డిమాండ్ చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ గా ఉన్న రాధామోహన్ సింగ్ కూడా ఖచ్చితంగా కూడా ఏవైతే రికార్డ్ అయ్యాయో అవి తొలగిస్తామని కూడా చెప్పడం కూడా ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ జై భీమ్, జై తెలంగాణ, జై మీ అనడం వేరు, కానీ జై పాలస్తీనా అనడం ఏంటి అనేది ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశంలో ఒక ఎంపీగా గెలిచి ఒక నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి జై పాలస్తీనా అనడం ఏంటనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఇది ఎలాంటి వివాదానికి మలుపు తిరుగుతుందనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ప్రస్తుతం. స్పందన. రైట్. అంటే శ్రీచరణ్, అసదుద్దీన్ ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే స్పీకర్ లో బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఈ తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు దీనిపైన?
ఇప్పుడు ప్రస్తుతానికైతే అకస్మాత్తుగా వాస్తవికంగా మనం చూసుకుంటే ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత నెక్స్ట్ అసదుద్దీన్ ఓవైసీ తర్వాత చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారోత్సవం చేసి నెక్స్ట్ ప్రొటెం స్పీకర్ కి గ్రీటింగ్స్ చెప్పి కిందికి వస్తున్న తరుణంలో కూడా బీజేపీ నాయకులు ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కానీ అనంతరం కూడా ఒక్కసారిగా కూడా అందరూ ఉలికి పడ్డట్టు ఒక్కసారి అలర్ట్ అయిపోయి కూడా ఇమీడియట్ గా కండెమ్ చేస్తూ కూడా స్టార్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇది పక్క ఒక కమ్యూనల్ ఇష్యూ పరంగా అంటే మతపరమైన అజెండా పెట్టుకునే అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విమర్శిస్తున్నారు అందరూ, రాజకీయ విశ్లేషకులతో పాటు అందరూ కూడా. కానీ ఇది ఎటు దారి తీస్తుందో అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి నెలకొని ఉంది. స్పందన రైట్. స్పీకర్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది కాబట్టి మరి దీనిపై అసదుద్దీన్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇమీడియట్ గా ప్రస్తుతానికైతే ప్రొటెం స్పీకర్ రాధామోహన్ సింగ్ అయితే ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆన్ రికార్డ్ అవన్నీ రికార్డ్ లో ఇచ్చి తొలగిస్తామని కూడా చెప్పారు. సో అసదుద్దీన్ ఓవైసీ అయితే దీనిపైన ప్రస్తుతానికి అధికారికంగా అటు ఢిల్లీలో కానీ ఆయన అధికారికంగా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ రగడ అనేది ఎటువైపు వెళుతోంది, దేశంలో ఎలాంటి సమస్యలు కొత్తవి ఉత్పన్నమవుతాయి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించి ఈ దేశ పౌరుడయ్యుండి ఈ దేశంలో పుట్టి దాదాపు వరుసగా నారిగా కూడా ఎంపీగా గెలుస్తూ వస్తూ ఈసారి కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అని ఆ వేరే దేశాన్ని పొగడడం ఏంటి? అంటే శ్రీచరణ్, అసదుద్దీన్ ఇలాంటి నినాదాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? అంటే ఏ ఉద్దేశంతో ఇలాంటి నినాదాలు చేసినట్లు? ప్రస్తుతానికైతే ఇది అందరూ కూడా అవాక్కయ్యారు. దీని వెనుకాల ఆయన అజెండా ఏంటి, ఆయన అకస్మాత్తుగా ఎన్నడూ లేని విధంగా ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి అసదుద్దీన్ ఓవైసీ హిడెన్ ఎజెండా ఏంటిది అనేది కూడా ప్రస్తుతానికి తెలియట్లేదు. ఆయన ఏ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ప్రజలందరినీ కూడా తన వైపు తన అటెన్షన్ డ్రా చేసే విధంగా అన్నారా, లేకపోతే కావాలని ఇటు బీజేపీ ప్రభుత్వము ఇజ్రాయెల్ కి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందనా? ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మొదటి నుంచి చిరకాల మిత్రుడుగా కూడా ఇండియాకి చాలా క్రైసిస్ లో ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా గ్లోబల్ గా కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయొద్దన్న ఉద్దేశంతోనే అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది. స్పందన రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. मूल पाठ में जो विषय नहीं है वो रिकॉर्ड में निकाल दीजिए. रिकॉर्ड जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, जय फलस्तीन, जय फलस्तीन. पाठ से अलग यदि कोई विषय है तो उसको रिकॉर्ड में नहीं रखेंगे. रिकॉर्ड में नहीं रहेगा.